హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? శాతవాహనులు సంబంధించి ఏపీ హిస్టరీలో మనం ప్రస్తుతం డీల్ చేసుకుంటున్నాం. లెక్చర్ నెంబర్ 6 వరకు కంప్లీట్ అయింది. లెక్చర్ నెంబర్ 7 ఇవాళ 7A మొదలు పెట్టబోతున్నాను. అయితే ఫ్రెండ్స్, ఎలా ఇమేజెస్తో విత్ ట్రిక్స్తో విత్ మినమిక్స్తో కోడింగ్ లాంగ్వేజ్తో మనం నేర్చుకుంటూ ఉంటాము, మీ అందరికీ తెలిసిందే. అయితే ఫన్ వేలో హిస్టరీని మీరు మర్చిపోవాలన్నా మర్చిపోలేకుండా నేను నేర్పిస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. లెక్చర్స్ వచ్చేసి లెక్చర్ నెంబర్ 1 and 3 వరకు మనం ఆధారాలు చూసాము. 4 జన్మస్థలము, వంశనామము, వంశస్థాపకుడు, రాజధాని ఇవి చూసాము. లెక్చర్ నెంబర్ 5లో రాజకీయ చరిత్ర, 6లో వచ్చేసి రాష్ట్ర పరిపాలన, సరిహద్దులు ఇవన్నీ విత్ కోడింగ్ లాంగ్వేజ్తో మనం బాగా గుర్తుపెట్టుకున్నాము. లెక్చర్ నెంబర్ 7 చూద్దాం ఇవాళ. 7Aలో మనకి సాంఘిక పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాము. 7Bలో ఆర్థిక పరిస్థితులు చూద్దాము. సాంఘిక పరిస్థితులు కొద్దిగా చిన్న టాపికే, తొందరగానే అయిపోతుంది. 7B మాత్రం కొద్దిగా పెద్ద టాపిక్, అందుకనే నేను ఈ వీడియోని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఓకే, సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, స్టార్ట్ చేయకముందు విత్ ఇమేజెస్తో విత్ ట్రిక్స్తో కోడింగ్ లాంగ్వేజ్తో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇంత మంచి కంటెంట్ అందిస్తున్నాను కదా, దానికి బదులుగా మీరు ఏక లైక్తో బంతా హై దోస్త్ ఒక లైక్ వేయండి. ఓకే, సాంఘిక పరిస్థితులు చూద్దాం. సాంఘిక పరిస్థితులు ఎలా ఉండేవి అంటే, వీళ్ళ దాంట్లో పితృస్వామ్య వ్యవస్థ ఉండేది. మొత్తం మగవారే మొత్తం సంపాదించడం కానీ, లేదంటే బయటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని పోషించడం కానీ, మొత్తం పితృస్వామ్య వ్యవస్థే నడుస్తూ ఉండేది. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అన్నమాట. వీళ్ళ దగ్గర ఉమ్మడి కుటుంబాల్లో వీళ్ళు నివసించేవాళ్ళు. చతుర్వర్ణ వ్యవస్థ కూడా ఉండేది. చతుర్వర్ణ వ్యవస్థ మీకు తెలుసు కదా, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని చెప్పి 4 వర్ణాలు ఉండేవి. ఈ చతుర్వర్ణ వ్యవస్థ కూడా వీళ్ళ దగ్గరే మొదటిగా స్టార్ట్ అయింది. ఇంకోటి ఏంటంటే, వీళ్ళకి వృత్తుల ఆధారంగా కులాలు ఏర్పడ్డాయి. ఓకే, అండ్ వీళ్ళ వృత్తుల ఆధారంగానే వీళ్ళని పిలవటం కూడా మొదలుపెట్టేవాళ్ళు. ఇక్కడ వృత్తుల ఆధారంగా కులాలు ఏర్పడ్డాయి. ఓకే, మొదటిసారిగా శాతవాహన కాలంలోనే వృత్తులను బట్టి కుల వ్యవస్థ రూపుదిద్దుకోండి. ఓకే, అయితే మనకి బ్రాహ్మణ, వైశ్యులు, శూద్రులు మనకు తెలుసు కదా. మన తల నుంచి బ్రాహ్మణులు పుట్టారని చెప్పి, బ్రహ్మదేవుడి తల నుంచి బ్రాహ్మణులు పుట్టారని, భుజాల నుంచి మనం ఆల్రెడీ ఇదంతా డిస్కస్ చేసాము లాస్ట్ వీడియోలో. ఎవరైనా చూడలేదు అంటే ఒకసారి డిస్కస్ చేయండి. కుటుంబ వ్యవస్థ ఎలా ఉండేదంటే, వీళ్ళది ఉమ్మడి కుటుంబం. ఆల్రెడీ నేను చెప్పినట్టుగానే అది పితృస్వామ్య కుటుంబము ఉంటుంది అని ఎక్కడ పేర్కొన్నారు? గాథ సప్తసతిలో పేర్కొన్నారు. ఎలా గుర్తుపెట్టుకుంటాము? గాథ సప్తసతి. ఉమ్మడి కుటుంబంలో ఎలా ఉంటారు? ఉమ్మడి కుటుంబంలో అందరూ ఒక చోట కూడి వాళ్ళ గాథలు, బాధలు అన్నీ కలిపి చెప్పుకుంటూ ఉంటారు. అవునా కదా? సో అలా గుర్తుపెట్టుకోండి. బహుభారత్వం కూడా అప్పట్లో ఉండేదన్నమాట. ఓకే, వితంతులు బ్రహ్మచారం పాటించేవాళ్ళు. దాని తర్వాత స్త్రీలు, పురుషులు సమానంగా పాల్గొనేవాళ్ళు. ప్రతి దాంట్లో స్త్రీలు, పురుషులు సమానంగా ఉండేవాళ్ళు. వితంతులు అయితే బ్రహ్మచారం పాటించేవాళ్ళు. సతీ సహగమనం కూడా ఉండేది. భర్త చనిపోయిన తర్వాత భార్య అదే చితిలో కాలి బూడిదైపోయేది. అది కూడా ఉండేది అని చెప్పి నాగార్జునకొండలో మన స్ట్రోబో పేర్కొన్నారు. ఓకే, అయితే ఎలా గుర్తుపెట్టుకుంటాము? చిన్న కీవర్డు మనకి శాతవాహన అంటే మనకు తెలుసు కదా. శాతవాహన గుర్తుందా లేదా? శాతవాహనకి కీవర్డ్ ఏంటి? వాహనం, వెహికల్ మీద హార్ట్ అటాక్ వచ్చి భర్త చనిపోతే భార్య ఏం చేస్తుంది? వెహికల్ మీద వెళ్ళేటప్పుడు భర్త చనిపోయాడు అనుకుందాం ఎగ్జాంపుల్. అయితే వెహికల్ మీద భర్త వెళ్ళేటప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే భార్య ఏం చేస్తుంది అంటే, ఈధర్ వితంతువుగా మారిపోతుంది, బ్రహ్మచార్యంగా ఉంటుంది, లేదా అతనితో కలిసి చచ్చిపోతుంది. అతనితో సతీ సహగమనం చేస్తుంది. అలానే గుర్తుపెట్టుకోండి. శాతవాహనాల కాలంలో వాహనం మీద భర్త వెళ్ళేటప్పుడు చనిపోయాడు. అలాంటప్పుడు వితంతువుగా మారిపోయింది స్త్రీ, లేదా సతీ సహగమనం చేసింది. ఎలా చనిపోయాడు? హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. అప్పుడు స్త్రీ ఏం చేసింది? సతీ సహగమనంతో అతనితో పాటు కాలి చనిపోయింది. బానిస వ్యవస్థ కానీ, జీవన పరిస్థితులు కానీ వ్యాఖ్యాయుని కామసూత్రాల్లో డిస్కస్ చేసింది. బానిస, కామంతో బానిస చేయకూడదు ఎవరిని. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ శాతవాహనులకు సంబంధించి ఈ కుటుంబ వ్యవస్థ తర్వాత శ్రేణులు ఎలా ఉండేవాళ్ళు? శ్రేణులు అంటే ఏంటి? అక్కడ పనిచేసేవాళ్ళు. కొన్నిసార్లు శ్రేణుల్ని బ్యాంకింగ్ వ్యవస్థ అని కూడా అంటాము. అక్కడ పనిచేసే వాళ్ళని కూడా శ్రేణులే అంటాము. వీళ్ళ వృత్తులు ఏముండేవి? సో ఎగ్జాక్ట్ హెడ్డింగ్ దీనికి వృత్తులు, ఆక్యుపేషన్ అనొచ్చు. ఓకే, వృత్తులు ఏమేమి ఉండేవి అనేది చూద్దాం ఒకసారి. హాలికుడు బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ స్లైడ్ ఇది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చే స్లైడు ఏ పని చేసేవాళ్ళు ఏంటి అనేది ఇచ్చేస్తారు. హాలికులు ఏ పని చేసేవాళ్ళు, లేదా వ్యాపారులని ఏమంటారు? శాతవాహన వంశంలో వ్యాపారులని ఏమని పిలిచేవారు అని చెప్పి అడిగేస్తారు. గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదీ కీవర్డ్తో చెప్తాను నేను మీకు బాగా గుర్తుండేలాగా. హాలికులు అంటే వ్యవసాయ పనులు చేసేవాళ్ళు. హాలికులు మనం నాగలి, హల్లు అంటాం కదా.
హల్లు తీసుకొని దున్నుతూ ఉంటాం కదా. సో ఇది చూడండి ఇమేజెస్లో హల్లుని చూసారా. ఇలా నాగలి హల్లు అంటే హాలికుళ్ళుని వ్యవసాయం చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోండి. సేటి అంటే వ్యాపారులు. మనం అంటాం కదా సెట్టి బంగారపు కోట దగ్గరికి వెళ్ళి సెట్టి దుకాణంకి వెళ్ళాము అంటాం కదా, వ్యాపారం చేసేవాళ్ళని సేటి అంటాము. దాని తర్వాత సెలవద్దికులు అంటే శిల్పాలు చెక్కేవాళ్ళు. మనం రీసెంట్గా గణపతి ఫెస్టివల్ చూసుకుంటే, వినాయక చవితి చూసుకుంటే సెలవ కూడా లేకుండా వాళ్ళు శిల్పాలని చెక్కేవాళ్ళు, వినాయకుడు బొమ్మల్ని చెక్కేవాళ్ళు. సెలవ కూడా లేకుండా శిల్పాలని చెక్కుతున్నారు అని గుర్తుపెట్టుకోండి. స్వర్ణకారులు అంటే బంగారం పనిచేసేవాళ్ళు, స్వర్ణం బంగారం చెప్పవసరం లేదు. గదికులు అంటే సుగంధ ద్రవ్యాలు పనిచేసేవాళ్ళు, సుగంధ ద్రవ్యాలు తయారు చేసేవాళ్ళు. అత్తర్ సాహిబులు అంటాం కదా, సుగంధ ద్రవ్యాలు. అయితే గదికులు సుగంధం ఒకసారి మీరు అత్తర్ రాసుకున్నారు, సుగంధ ద్రవ్యం రాసుకున్నారంటే గది మొత్తం వాసన వస్తుంది. అవునా కదా. మీరు సెంటు రాశాడు అంటే ఎవరో బాబు ఈ రూమ్లో సెంటు రాసింది అని చెప్పి అంటూ ఉంటారు కదా, అలా గుర్తుపెట్టుకోండి. సెంటు రాశారు అంటే, సుగంధం రాశారు అంటే గది మొత్తం స్మెల్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి తెలపిసక అంటే గానుగా ఏదైతే నూనె ఉంది కదా, గానులో నుంచి నూనె తీస్తారు వీళ్ళని తెలిపిసక అని చెప్పి అంటారు. నెక్స్ట్ గోలిక లేదా గోపాలురు అంటే ఏంటి, గోవులను కాసేవాళ్ళు. మనం దీని గురించి కీవర్డ్ అవసరం లేదు, గోపాలుడు గోవులు అర్థమైపోతుంది. కసకారులు అంటే కంచు పని చేసేవాళ్ళు. కసకస మీరు ఏదైనా కంచుని తీసుకొని కింద భూమి మీద రాయండి, కసకస సౌండ్ వస్తూ ఉంటుంది. ఓకే. కసకారులు అంటే కంచు పని చేసేవాళ్ళు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అర్థమైందా? మళ్ళీ రిపీట్ చేయమంటారా? ఒకసారి వీడియో రివైండ్ చేయండి, నెక్స్ట్ మళ్ళీ రిపీట్ చేసినట్టే అనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకొంతమందిని చూద్దాము. ఉడక యాంత్రికులు అంటే నీటి యంత్రాలను తయారు చేసేవాళ్ళు. వీళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి, అడిగినా ఈ ప్రశ్న అడగొచ్చు. ఉడక యంత్రికులు అంటే నీటి యంత్రాలను నడిపేవారు. అయితే ఇక్కడ ఓడ కనిపిస్తుంది కదా, నీటి ఓడ ఎక్కడ ఉంటుంది, నీటిలోనే కదా. ఓకే. నెక్స్ట్ స్వార్థవాహులు అంటే విదేశీ వర్తకం కొనసాగించేవాళ్ళు. విదేశాల్లో వర్తకం అంటే ట్రేడింగ్ చేసేవాళ్ళు. ఓకే. ఎలా గుర్తుపెట్టుకుంటాం, స్వార్థం కోసం ఇప్పుడు ఇండియన్స్ ఏం చేస్తున్నారు, డబ్బు కోసం స్వార్థం కోసం విదేశాలు వెళ్ళిపోతున్నారు. ఇలా గుర్తుపెట్టుకోండి, స్వార్థం కోసం విదేశాలు వెళ్ళిపోతున్నారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కులారులు అంటే కమ్మరులు, చర్మకారులు. ఓకే. మర్దకులు, వాయిద్యకారులు. ఆల్రెడీ ఇందులోనే కనిపించేస్తుంది, చర్మకారులు అంటే చర్మకారులు. దీని గురించి కీవర్డ్స్ ఏం అవసరం లేదని అని అనుకుంటున్నాను. ఓకే. కొలికులు అంటే నేత పని చేసేవాళ్ళు, నేస్తూ ఉంటారు కదా. నా కోరిక ఏంటంటే నేసిన బట్టలు వేసుకోవాలని. కోరిక నేసిన బట్టలు నేను వేసుకోవాలని చెప్పి ఎప్పటి నుంచో నాకు కోరిక తీరట్లేదు. ఓకే. వసకరులు అంటే మేధరివారు అని చెప్పి అర్థము. ఓకే. నెక్స్ట్ కుసరణకారులు అంటే కంసాలి వార్లు. మాలకారులు అంటే పూల వ్యాపారులు. మాలకారులు పూల వ్యాపారులు. వదికులు వడ్రంగులు. వైద్యులు. వైజు అంటే వైజ్ అంటాం కదా మనం, ఈజ్ ద వైజెస్ట్ మ్యాన్ అంటాం కదా. వైజ్ అంటే వైద్యం బాగా చేసేవాళ్ళని వైజెస్ట్ మ్యాన్ అంటాము. లేదా ఒకవేళ మీ తలకి ఏమైనా దెబ్బ తగిలింది, తలకి దెబ్బ తగిలితే ఏమంటాము, మెంటల్ వచ్చిందా అని చెప్పి అంటాం కదా, అంటాం కదా. ఒకవేళ మెంటల్ వస్తే మీకు వైజ్నెస్ తగ్గిపోతుంది. ఈజ్ ఎ మెంటల్ మ్యాన్. దీనికి ఆపోజిట్ మెంటల్కి ఏంటి, వైజ్ ఆపోజిట్. మీరు మెంటల్ వస్తే ఏం చేయాలి, వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే. దస్తక అంటే మత్స్యకారులు. నేసాడా అంటే వేటగాళ్ళు. ఓకే. వ్యర్థకార గంపల్ని బుట్టలు తయారు చేసేవాళ్ళు. వస్తకార అంటే గంపలు బుట్టలు తయారు చేసేవాళ్ళు. కుశలవ అంటే నాటకాలు వేసేవాళ్ళు. కుశలవని ఎలా గుర్తుపెట్టుకుంటాము, లవకుశ తెలుసుగా. లవకుశ నాటకం చూస్తాం కదా మనం, నాటకాల్లో కూడా లవకుశ అని చెప్పి క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి మనకి. ఈ నాటకాలు వేసేవాళ్ళని కుశలవ అని చెప్పి అంటాము. అయితే ఇలా గుర్తుపెట్టుకోండి, లవకుశ నాటకాలు ఇలా రివర్స్లో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సంధిక కళ్ళు గీతవాళ్ళు. ఎలా గుర్తుపెట్టుకుంటాం, కళ్ళు తాగాము అంటే ఇంకా సంధి లేదు, ఏం లేదు, కొట్టుకోవటమే. ఒకవేళ నువ్వు ఏమన్నా మాట్లాడుకోవాలంటే రేపు పొద్దున్న రా బాబు నువ్వు తాగున్నావు అంటాం కదా. ఎందుకంటే రేపు పొద్దున్న వచ్చాడంటే ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవచ్చు, ఇప్పుడు సంధి చేసుకోవచ్చు. ఇప్పుడంటే కొట్టుకోవటమే. కళ్ళు తాగినోడికి సంధి ఏం చేసుకోవడానికి కుదరదు అని గుర్తుపెట్టుకోండి. మదిక అంటే మెరుగుపెట్టువారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్.
మీకు ఈ వీడియో కనుక నచ్చితే, నా ప్రజెంటేషన్ కానీ నేను మీకు చెప్పిన కీవర్డ్స్ కానీ మొత్తం నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అయితే ఈ పీడిఎఫ్కి సంబంధించి, ఈ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ నేను టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ డిఫరెంట్ వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉన్నాయి. సో ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తుంటే నా ఛానల్ని బూస్టింగ్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇలాంటి కంటెంట్ ఇంకా చేయడానికి నాకు ఉత్సాహంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.